చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ మోహన్ యాదవ్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్టానం తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా నిరుద్యోగుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగం కోసం నిరుద్యోగులు వలస వెళ్తున్నారని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం పేరుతో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చారని ఆయన అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలన పట్ల ఆయన మండిపడ్డారు. రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి బీజేపీ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పొంగునూరు ప్రజలు, ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలు ఒకటి గుర్తెచ్చుకోవాలా. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మోడీ రాజ్యాంగం అనేదాన్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి కూడా ఈ పొంగునూరు నియోజకవర్గ ప్రజలకి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకోసమంటే ఈరోజు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లో ప్రైవేటీకరణ చేశారు, దాంట్లో రిజర్వేషన్స్ ఎత్తేసారు. ప్రతి ఒక్కటిని ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రైవేటీకరణ చేశారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీల కోసం వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారు తప్ప ప్రజల కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకోసమంటే ఈ బీజేపీకి మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తప్ప మిగిలిన ఏ పార్టీకి వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా తెలియజేస్తున్నా. చేతులెత్తి నమస్కరించి ఈ భారతదేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని మనం రక్షించుకోవాలంటే సెక్యులరిజం అయినటువంటి అన్ని మతాలని సమానంగా చూసేటువంటి పార్టీలకి ఓటేద్దాం. అది కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం, సిపిఐ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ మురళీ మోహన్ యాదవ్ ఈరోజు మీకు పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆశీర్వదించండి. మీ అందరికీ బిడ్డలాగా మీకు సేవకుడై నేను ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా పొంగునూరు ప్రజల యొక్క కష్టాలు నిరంతరం రాత్రింబగళ్ళు ఒక డేగ కన్నులాగా చూసుకొని మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే మీడియా మిత్రులందరికీ, అన్నలకి, తమ్ములకి అందరికీ ప్రత్యేకంగా శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నాను.